రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత అమెరికన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు అధ్యక్షుడు ట్రంప్. అమెరికాలోని వలసదారులు తమ మాతృదేశాలకు పంపే మొత్తాలపై 5% పన్ను విధించనున్నారు. అమెరికా పౌరులు కాని వారందరికీ ఇది వర్తిస్తుంది. ట్రంప్ దీనికి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని పేరు పెట్టారు. ఈ రెమిటెన్స్లతో గ్రీన్ కార్డ్ దారులతో పాటు H1B, F1 లేదా J1 తదితర వీసాలపై అమెరికాలో ఉంటున్న భారతీయులంతా తీవ్రంగా ప్రభావితులు కానున్నారు. ఈ బిల్లుకు అధికార రిపబ్లికన్లు మద్దతిస్తూ ఉండగా విపక్ష డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బిల్లు ప్రస్తుతం ప్రతినిధుల సభలో పరిశీలనలో ఉంది. సెనైట్లో ఆమోద ముద్ర పడితే జూలై 4 నుంచి అమల్లోకి రానుంది. అమెరికాలో ఉంటున్న భారతీయుల సంఖ్య 45 లక్షల పైచులుకే ఉంటుంది. వారిలో చాలా మంది ఉన్నత స్థాయి ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వాళ్ళు భారత్కు ఏటా భారీ మొత్తాలు పంపుతూ ఉంటారు. ఇక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు కూడా పెడుతూ ఉంటారు. రెమిటెన్స్ పన్ను దెబ్బకు ఇకపై మన వాళ్లు పంపే మొత్తాలు భారీగా తగ్గడం ఖాయమంటున్నారు ఆర్థిక నిపుణులు. ఫలితంగా మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపైన ప్రతికూల ప్రభావం పడవచ్చంటున్నారు. రెమిటెన్స్ల పన్ను వర్తింపు విషయమై ప్రతిపాదనలో ఎలాంటి మినహాయింపులు ప్రతిపాదించలేదు. ఎంత తక్కువ మొత్తం పంపినా బాధుడు ఖాయమే. పిల్లల్ని అమెరికా పంపిన తల్లిదండ్రుల్లో చాలా మంది వారిపైనే ఆధారపడి ఉంటారు. రెమిటెన్స్లంటే ఆర్థిక కార్యకలాపాలు కావు, లక్షలాది మందికి జీవనాధారాలు. దీన్ని ఆ మానవీయ కోణం నుంచి చూడాలి. కానీ ట్రంప్ పక్కా వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తమవుతోంది.